హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాడీస్ లైఫ్ ఇన్ యూరోప్. సో ఇవాళ మన రెసిపీ వచ్చేసి అఫ్ఘనీ చికెన్ అండి. సో దీనికోసం ఒక మీడియం సైజ్ ఆనియన్ని అలా కట్ చేసుకున్నాను. సో ఒక 8 నుంచి 10 పచ్చిమిర్చి, ఒక గుప్పెడు పుదీనా అండ్ ఒక గుప్పెడు కొత్తిమీర కాడలతో సహా. సో ముందుగా ఒక 15 క్యాష్యూస్ ఇలా నానబెట్టుకొని పెట్టుకోవాలి ఒక 10 మినిట్స్. సో అది మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. సో ఇలా ఈ 15 క్యాష్యూస్ మన కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో నానబెట్టేసుకోండి. తర్వాత అవి మిక్సీ జార్లో వేసేసుకొని తర్వాత ఈ మనం ఒక ఆనియన్ ఏదైతే కట్ చేసుకున్నామో అది కూడా వేసేసుకుందాము. సో అలానే పచ్చిమిర్చి కూడా తుంచుకొని వేసేసుకోండి. అండ్ కొత్తిమీర పుదీనా కూడా అలానే వేసేసుకోండి. గుప్పెడు తీసుకున్నాం కదా, సో అలా వేసేసుకొని ఇవన్నీ మనం మిక్సీ పట్టేసుకోవాలి. సో ఇవన్నీ ఇది గ్రేవీ కోసం అనమాట. సో మనం ఇలా మిక్సీ పట్టేసుకొని పెట్టేసుకుందాము. సో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం. దీంట్లో ఒక 1 స్పూన్ వేసేసుకోవాలి. సో ఇవన్నీ కొంచెం వాటర్ పోసుకొని సో వీటిని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. సో ఇవన్నీ ఇట్లా చాలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. సో ఇది మన కర్రీలో గ్రేవీ లాగా యూజ్ చేస్తాం కాబట్టి. సో ఇలా యూజ్ చేసిన తర్వాత మన చికెన్ తీసుకున్నాను నేను ఒక 750 గ్రామ్స్ అట్లా. సో దీంట్లో ఉప్పు, కొంచెం ఒక హాఫ్ లెమన్ స్లైస్ దాంట్లో పిండుకున్నాను. సో దాంట్లో సీడ్ ఉంటే తీసేసాను. సో ఈ రెండు ఫస్ట్ వేసి బాగా కలిపేసుకొని సో దీంట్లో కొంచెం ఒక చిటికెడు పసుపు, ఇలా బాగా కలిపేసుకోవాలి వేసేసి. సో లెమన్ వేస్తే చికెన్ టెండర్గా ఉంటుంది. యాక్చువల్గా కొంచెం టెండర్ పీసెస్ తీసుకున్నాను నేను, సో బ్రెస్ట్ పీస్ కాకుండా. సో ఇలా కలిపేసుకొని సో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, సో అది దీంట్లో వేసేసుకుందాం. సో ఆనియన్, పుదీనా, కొత్తిమీర, క్యాష్యూస్ పేస్ట్ ఉంది కదా, సో దీంట్లో వేసేసుకొని బాగా కలిపేసుకుందాము. ఇలా బాగా కలిపేసుకొని ఇలా మొత్తం ముక్కలకు పట్టేటట్టు కలిపేసుకోండి. సో దీంట్లోకి కొంచెం ఒక 1 స్పూన్ జీలకర్ర పొడి, అలానే ఒక 1 స్పూన్ మన ధనియాల పొడి వేసుకోవాలి. సో ఈ రెండు వేసుకున్న తర్వాత పెరుగు తీసుకోవాలి. సో ఒక 3 టేబుల్ స్పూన్ అంత కర్డ్ వేసేసుకోండి. ఒక 3-4 టేబుల్ స్పూన్స్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను కారం ఏం వేయట్లేదు సపరేట్గా, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కాబట్టి సో దాంతోనే అయిపోతుంది. సో మీకు ఇంకా స్పైసీ కావాలంటే ఇంకా 2 పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోండి. సో ఆల్రెడీ నేను 10 పచ్చిమిర్చి వేసాను. సో స్పైసీగానే ఉంది, యాక్చువల్గా ఉంటుంది. సో ఇట్లా కలిపేసుకొని బాగా మర్దన చేసేసుకోండి పీసెస్ కన్నిటికి. రైట్, సో ఇలా చేసేసుకొని మన దగ్గర క్రీమ్ ఉంటే క్రీమ్ తీసుకోండి. సో నేనైతే స్టోర్ నుంచి తీసుకొని వచ్చాను. సో ఇక్కడ రామా బ్రాండ్ది మనకి దొరుకుతుంది ఇక్కడ యూరోప్లో. సో నేను ఈ క్రీమ్ యూజ్ చేస్తున్నాను, ఫ్రెష్ క్రీమ్, కుకింగ్ క్రీమ్. సో మీ దగ్గర లేదు అని అంటే మళ్ళీ కూడా వేసుకోవచ్చు, మన పాల మీద ఉన్న మిగడది కూడా వేసుకోవచ్చు అనమాట. సో అది కూడా వేసేసుకొని మంచి క్రీమీ టెక్స్చర్ వస్తుంది. సో ఇది కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట. సో ఇదంతా బాగా కలిసేసాక మనం కొంచెం గరం మసాలా ఉంటే గరం మసాలా వేసేసుకోండి. సో ఇది ఒక చిటికెడు, యాక్చువల్గా కొంచెం ఇది ఒక హాఫ్ స్పూన్ అనుకోండి.
సో ఇది ఆల్రెడీ ఇంట్లో చేసిన గరం మసాలా కాబట్టి సో ఎక్కువ పట్టదు. సో కొంచెం వేస్తేనే చాలా ఫ్లేవర్ వస్తుందన్నమాట. సో ఇలా వేసుకొని బాగా కలిపేసుకొని సో దీన్ని మనం కొంచెంసేపు పక్కన పెట్టుకుంటామన్నమాట. సో ఇది కొంచెం సేపు మ్యారినేట్ అవ్వాలి. సో దీన్ని తీసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటామన్నమాట. సో ఇలా బాగా కలిపేసుకొని సో అలానే కొంచెం ఆయిల్ కూడా వేసేసుకోండి. సో కొంచెం ఆయిల్ వేసేసుకుంటే ఇలా ఆయిల్ వేసేసుకొని సో దీన్ని నేను మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట మ్యారినేట్ అవ్వడానికి. సో ఇలా నేను మూత పెట్టేసుకొని ఇది నా ఫ్రిడ్జ్, సో దీంట్లో పెట్టేసుకుంటాను హాఫ్ అన్ అవర్. సో ఇప్పుడు ఒక వెజిల్లో మనం నెయ్యి వేసుకుందాము, ఒక స్పూను. అలానే కొంచెం ఆయిల్ వేసేసుకుందాము. సో ఇవి కొంచెం నెయ్యి కరిగిన తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసేసుకున్న తర్వాత మనం ఈ చికెన్ మ్యారినేట్ చేసాం కదా, అది ఫ్రిడ్జ్లోంచి తీసేసి సో ఈ పీసెస్ అన్నీ ఆ మ్యారినేషన్ నుంచి తీసి ఉట్టి పీసెస్ని మాత్రం ఫస్ట్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇట్లా ఇక్కడ ఉన్నాయి కదా, సో ఇట్లా ఇది సో లెగ్ పీసెస్ 2 ఉన్నాయి. సో మిగతావి నార్మల్ పీసెస్ ఉన్నాయి. సో అవన్నీ తీసుకొని దీంట్లో ఇట్లా ఫ్రై చేసుకుంటారనమాట. సో కొంచెం స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అట్లా పెట్టేసి సో ఇవి కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకొని అన్నీ నేను వేసేసుకున్నాను. సో ఇది నెయ్యిలో వేయిస్తున్నాం కాబట్టి చాలా టేస్ట్ వస్తుందండి. సో యాక్చువల్గా ఇది ఇలానే చేయాలి. అఫ్ఘనీ చికెన్ వచ్చేసి ఫస్ట్ మనం ఈ పీసెస్ అన్నీ ఫ్రై చేసుకోవాలి, లైక్ బోత్ ది సైడ్స్ మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఆ ఫ్లేవర్ రావాలన్నమాట. సో అది వచ్చిన తర్వాత మనం గ్రేవీ ప్రిపేర్ చేసేసి మళ్ళీ దాంట్లో వేస్తామన్నమాట. చూడండి ఇట్లా బాగా ఫ్రై అవ్వాలి. సో ఒక 10 minutes అట్లా పెట్టేశాను నేను. సో 10 minutes తర్వాత ఒక్కసారి వీటిని తిప్పేసుకోవాలన్నమాట. ఇట్లా చూడండి అట్లా కలర్ వచ్చేస్తుంది కదా. సో ఇట్లా మనం మామూలుగా ఫ్రై చేసుకుంటాం కదా తందూరి ఇవన్నీ, సో అలానే అన్నమాట ఇవి. సో టిక్కా అట్లా ఇట్లా సో అన్నీ వెనకాల కూడా ఇలానే కలుచుకోవాలన్నమాట. సో ఇవి 2 వెనకాల కూడా అట్లా కలర్ మారిన తర్వాత సో ఈ పీసెస్ అన్నిటిని సపరేట్ చేసుకుంటామన్నమాట. సో ఇట్లా అన్ని పీసెస్ని నేను వెనక్కి తిప్పేసుకున్నాను. సో వెనక్కి తిప్పిన తర్వాత కూడా అది కూడా ఒక 10 minutes అట్లా వదిలేసానండి. సో ఆ 10 minutesకి సో ఆల్మోస్ట్ ఒక 60 to 70% కుక్ అవ్వాలి చికెన్. ఇలా చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. సో ఇలా వచ్చిన తర్వాత మనం ఈ పీసెస్ అన్నిటినీ సపరేట్ చేసేసుకుందాం. సో ఈ 2 sides బాగా వేగిపోయాయి, మంచిగా గోల్డెన్ కలర్ వచ్చాయి. సో ఇవన్నీ తీసేసుకొని ఒక ప్లేట్లో సపరేట్గా పెట్టుకుంటాను నేను. సో ఇలా తీసుకొని సో ఇంకా మీల్ వైల్ మన మిగతాది ఉంది కదా మ్యారినేషన్ చేసిన గ్రేవీ, సో అది తీసుకొని సో దీంట్లో వేసేస్తానన్నమాట. సో ఫస్ట్ అయితే ఇవన్నీ తీసేసి ఇలా ప్లేట్లో పక్కన పెట్టేసుకుంటాను. ఇలా సో ఈ గ్రేవీ ఇలా ఉంది కదా, సో ఇది వేసేసుకుంటాను అనమాట దీంట్లో. సో అంతేనండి, చాలా ఈజీ అండి అసలుకి. ఫస్ట్ మనం గ్రైండ్ చేసుకోవాలి అవన్నీ అండ్ మ్యారినేట్ చేసేసుకోవాలి అంతే. తర్వాత ఇంకా మళ్ళీ ఆనియన్స్ వేసి అదేం లేదు. సో దీంట్లోనే కొన్ని వాటర్ పోసేసుకొని కొంచెం అడుగంటకుండా మొత్తం కలిపేసుకోవాలన్నమాట. చూడండి అంతే. ఈ గ్రేవీ కూడా కొంచెం కుక్ అవ్వాలి అంతే, చాలా ఈజీ. ఇది కూడా కుక్ అయింది అంటే ఇంకా అయిపోయినట్టే అనమాట. సో మనం వేసేసుకొని దించేసుకోవడమే. సో ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసుకొని ఒక 5-10 minutes అట్లా పెట్టేస్తాను. సో దట్ గ్రేవీ కూడా కుక్ అయిపోయి ఆ ఆయిల్ పైనకి ఇట్లా తేలాలన్నమాట. సో ఇలా తేలింది అంటే కుక్ అయిపోయినట్టే. సో ఈ చికెన్ పీసెస్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ తీసుకొని దీంట్లో వేసేసుకుందాం ఇలా. సో వేసుకొని ఒక్కసారి మళ్ళీ కలిపేసుకుంటానన్నమాట. సో ఇంకొంచెం మీకు గ్రేవీ కావాలి, గ్రేవీ కావాలి అంటే ఇంకొన్ని వాటర్ వేసేసుకోండి.
సో నేనైతే మన ఈ చపాతీతోనే అట్లా తిందాం అనుకున్నాను. సో నేను కొంచెం దగ్గరికే చేసేసుకుంటాను. సో దీంట్లో కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకోండి ఇలా. సో పెప్పర్ పౌడర్ వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. అంతా ఇలా కలిపేసుకొని ఒక్కసారి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక 5 minutes అట్లా ఆగుదాము. అంతే అండి. సో ఇప్పుడు చూడండి అంతే రెడీ అయిపోయింది. సో మన ఆయిల్ కూడా పైనకి తేలిపోయింది. సో అయితే నేను ఒక దాంట్లోకి సర్వ్ చేసేసుకుంటాను అనమాట. సో ఇది ఒక గిన్నెలోకి ఇట్లా సర్వ్ చేసేసుకోవడమే. చూడండి ఎంతో ఈజీగా, ఎంతో సింపుల్ అండి. ఉట్టి మనం ఫస్ట్ గ్రైండ్ చేసిన ఒకటే పని అంతే. సో మిగతాది ఏమీ లేదు. సో ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు మా బ్యాచిలర్స్ ఎవరున్నా కూడా. సో చాలా ఈజీగా చేసేసుకొని యూ కెన్ ఇన్వైట్ యువర్ ఫ్రెండ్స్ యాజ్ వెల్. అంతే. సో ఇలా బ్యాచిలర్గా ఉన్నప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉండండి ఏదో ఒకటి. సో మీకు కూడా ఈజీగా వచ్చేస్తాయి. సో నా ఛానల్లో ఇట్లాంటి రెసిపీస్ అన్నీ పెడుతూ ఉంటాను. సో నేను ట్రై చేసేటివి అన్నీ. సో నేను ఆల్రెడీ అన్నీ చేశాను. సో ఒకసారి మన ఛానల్లో కూడా పెడతాను అనమాట. సో ఇలా సర్వ్ చేసేసుకొని సో దీంట్లో కొంచెం క్రీమ్ వేసేసుకోవాలి పైనుంచి. అలానే కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలండి. అంతే. సో ఎంతో టేస్టీగా ఉండే ఆఫ్ఘనీ చికెన్ రెడీ. సో ఇది మనకి రెస్టారెంట్ టేస్ట్కి ఏమాత్రం తీసుకోదండి. సో చూడండి. సో ఇది రైస్ కానీ బగారా రైస్ కానీ రోటీస్తో కానీ చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎట్లా వచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి. సో ఎనీ అదర్ సజెషన్స్ ఆర్ వెల్కమ్. అండ్ లైక్ and share and subscribe to my channel Maddie's Life in